అసలు ఎట్లున్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మళ్ళీ ఒక ఛాలెంజ్. చికెన్ రైస్, పెరుగు అండ్ ఆనియన్, లెమన్ అండ్ 2 eggs, 2 గుడ్లు. గుడ్లు అయితే వైట్ ప్లేట్ కాబట్టి కనిపించట్లేదు, ఇక్కడ పెడతా. ఓకే, ఇప్పుడు కనిపిస్తున్నాయి గుడ్లు, లెమన్. సో ఈరోజు అయితే మంచిగా స్పైసీ చికెన్ కర్రీ, మంచిగా కర్డ్ చల్లగా, దానికి అంచు మంచిగా ఆనియన్స్, మళ్ళీ 2 గుడ్లు. ఓకేనా, అర్థమైపోయిందా మెను ఛాలెంజ్ ఏంటో? సో మనం తమ్నెల్కి అయితే ఒకటి పిక్ తీసుకుందాం, ఎందుకంటే మా కెమెరామ్యాన్ లేడు ఈరోజు. ఓకే, సెట్. సో ఈ ఛాలెంజ్లో ఓడిపోయిన వాళ్ళకి, గెలిచిన వాళ్ళకి ఏంటిదా పనిష్మెంట్ వీడియో ఎండ్లో చెప్తాము. ఓకేనా, పనిష్మెంట్ ఏంటో గట్టిగా ఉంటుంది ఈసారి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఛాలెంజ్ అయిపోయినాక ముందే చెప్తే చెయ్యొద్దు అని టకటక అంతేనా? అంతే. సరే, పనిష్మెంట్ ఏంటంటే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో, ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వాళ్ళు ఇవ్వాలి పనిష్మెంట్, వాళ్ళకి నచ్చిన పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఓకేనా? ఓకే, ఈరోజు అయితే ఛాలెంజ్ నేనే విన్ కావాలి. లాస్ట్ టైం ఛాలెంజ్లో ఓడిపోయినా. ఓకేనా? ఓకే. సో రెడీ, 1 2 3 స్టార్ట్. నాకు గిన్నె బరువు అవుతుంది, నేను ఇంట్లో కర్రీ వేసుకుంటాం మొత్తం. అమ్మ స్టార్ట్ చేసినావా? స్టార్ట్ అని చెప్పినా. కర్రీ అయితే వేరే లెమన్. ఆ రోజు మా అక్క చేసింది వంట, సూపర్. ఇంకన్నా చాలా వాటర్. వాటర్ ఈ బాటిల్ ఎక్కడికి తెలుసా? మీకు కనిపిస్తలేదు కదా ప్లేట్? వాటర్. మన తెలంగాణ సైడ్ వాళ్ళు అయితే కూర్చోబెట్టి భోజనం పెట్టరు కదా. సో మేము డిన్నర్లలో పోతే మంచిగా ప్లేట్కి ఇట్లా పట్టుకొని తింటాం. మన సైడ్ ఇట్లా మ్యాక్సిమం ఆంధ్ర సైడ్ అయితే కూర్చోబెట్టే పెడతారు. వంట చేసి చికెన్ అయితే వేరే లెవెల్, సూపర్ ఉన్నాయి కర్రీ. మా అక్క ఏ స్టైల్లో చికెన్ అంటే రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. చికెన్ మంచిగా ఉంది ఈరోజు, మంచి స్పైసీగా. ఆనియన్ కింద పడ్డది. అంతమంది చికెన్ ఫేవరెట్. మాకైతే బోర్ కొట్టదు చికెన్ తింటే, రోజు తినమన్నా తింటాం.
ఈ గుడ్డ ఎందుకు పెట్టినా చెప్పండి. రోజు ఇది ఒక గుడ్డు పెట్టి టార్చర్ అయితే పెడతాను నన్ను. గుడ్డ అంటే హెల్త్కి మంచిది కదా. నాకు కూడా అలవాటు అయిపోతానులే హ్మ్. తిని తిని. మేము అన్ని పెరుగు పెట్టుకున్నాం కానీ ఉప్పు పెట్టుకోలేదు ఫ్రెండ్స్. అది కూడా ఉప్పు లేకుండా కూడా తినచ్చు. అవును, చాలా మంది పెరుగులు ఉప్పు వేసుకోకుండా తింటారు. ఎంతమంది తింటారు కామన్ చేయండి. ఈరోజు మా ఇంట్లో అన్నీ నాన్ వెజ్ స్పెషల్స్. ఎందుకంటే రేపు 9 days ఎస్ వినాయక చవితి. ధూమ్ధామ్ ఉంటుంది అందరి గల్లీలలో. అమ్మ అయిపోతుందా? నువ్వు తక్కువ వేసుకున్నావు. నువ్వే పెట్టినావు కదా. ఏమో ఏమన్నా మాయం చేసినావు, వచ్చినా అంటే వెనకసిగా వచ్చినావు. మా ఆయన చేయలే. అట్లా అంటావని నిన్నే పెట్టామన్నా. నన్ను పెట్టామన్నది నేను వెనకసరి రూమ్లోకి వచ్చేసిన ప్లేట్లు పట్టుకుని వచ్చింది. డౌట్ కొట్టాను నాకు కూడా. గుడ్డు తిన్నావా? అంత చిన్న ఎవరు తిన్నారు అనుకో. చికెన్ సూప్లో పెరుగు. పీసెస్ కూడా తినాలి. తిన్నా కదా పీసెస్. తినలే. అవి నాకు జ్యూస్
నీకు అట్లే ఉండాలి కదా. యాక్చువల్ నాకు స్పైస్ అంటే ఇష్టం. నేను ఓడిపోయినా మళ్ళా తింటే. పనిష్మెంట్ ఏంటో చెప్పాలా? ఆగు చెప్తా, ఆగు, కొంచెం భరించే ఓపిక నాకు రాని. ఫ్రెండ్స్, చాలా కారం వేసి కావాలని అండింది, కానీ కర్రీ మాత్రం పడేసింది. సూపర్ ఉన్నది. నాన్ వెజ్ కర్రీస్ కొంచెం స్పైసీగానే ఉండాలి, అట్లయితేనే బాగుంటాయి. చెప్ప ఉంటే అస్సలుకే తినలేను. సో ఇప్పుడైతే అక్క విన్ అయింది, నేను ఓడిపోయినా. ఏం పనిష్మెంట్ ఇస్తుందో నాకైతే. నేను ఒక పనిష్మెంట్, ఈరోజు ఒక పనిష్మెంట్, ఇంకో ఛాలెంజ్, నెక్స్ట్ ఛాలెంజ్లో నేనే విన్ అవుతాను. చూద్దాం. చెప్పు ఏం పనిష్మెంట్? పనిష్మెంట్ ఏది ఇచ్చినా ఇస్తా. ఏది ఇచ్చిన ఇంకా ఓడిపోయినా కదా, చేయాలి కదా. వేపాకు జ్యూస్. నాకు చెప్తుంటేనే అంత ఎట్లా అవుతా. వేపాకుతోని జ్యూస్ చేసి. నీ లిస్ట్లో ఏమేమి పనిష్మెంట్ ఉన్నాయి కొంచెం ముందే చెప్పరా, ప్రిపేర్ అవుతా నేను. నేనైతే కొన్ని అనుకున్నా, అక్క ఓడిపోతే కొన్ని పనిష్మెంట్లు అయితే నేను అనుకున్నా. ఈమెయితే ఘోరంగా ప్రిపేర్ అయింది. మరీ తాగమనలే, కొంచెం కొంచెం తాగమంట. ఓకే, నెక్స్ట్ ఛాలెంజ్ లో వేపాకు జ్యూస్ తాగినాకనే ఛాలెంజ్. ఓకే, చేస్తా ఖచ్చితంగా. ఓకే గైస్, మీకు మా ఛాలెంజ్ నచ్చిందనే అనుకుంటున్నా. సో ఇంకా ఛాలెంజ్ అంటే ఇంకా మంచిగా స్పీడప్ చేయండి, మంచిగా తినండి అని చెప్పేసి సజెషన్స్ కూడా మాకు ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. వెరైటీగా ఏమన్నా ఛాలెంజెస్ ఉంటే కూడా చెప్పండి. పనిష్మెంట్స్ ఉంటాయి కూడా చెప్పండి, ఓకేనా? ఛాలెంజెస్, ఇంకా మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్, ఇంకా ఏమైనా ఫుడ్ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమన్నా ఫన్నీగా కూడా చేయాలి అంటే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మేమిద్దరం కలిసి ఇంకెవరి మీద ప్రాంక్ చేయమంటారా, ఏం ప్రాంక్ చేయాలన్నా కూడా కామెంట్ చేయండి. మీకు ప్రాంక్స్ అంటే ఇంట్రెస్టెడా లేదా? మొన్న మా అక్క మీద ప్రాంక్ అయితే ఎన్ని పర్సనల్ మెసేజెస్, యూట్యూబ్ లో కామెంట్స్ కాకుండా నాకు పర్సనల్ ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో. పాపం ప్రాంక్ చేసావా, ఏడ్చింది, నిజంగానే ఏడ్చింది అని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేశారు. ఓకే, మన వీడియో చాలా మంది ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు వీడియోస్, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు ఉంటుందని అనుకుంటున్నాము, ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఛాలెంజెస్తో మేము ముందుకు వస్తాము, ఓకేనా? బాయ్ బాయ్.